హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్విలాగ్స్. ఈరోజు జున్ను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక గ్లాసు జున్ను పాలు తీసుకోవాలి. అదే గ్లాస్తో నార్మల్ పాలు కూడా తీసుకోవాలి. ఈ నార్మల్ పాలని జున్ను పాలని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే టేస్ట్ తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలి. నేను తీసుకున్న పాలకి 200 గ్రాముల బెల్లం అయితే సరిపోతుంది. మీ టేస్ట్ తగినంతగా మీరు బెల్లం తీసుకోవాలి. బెల్లం ఎక్కువ కావాలంటే, స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ బెల్లం వేసుకోవాలి. నేనైతే 200 గ్రాముల బెల్లం వేసుకుంటున్నాను. ఇందులోనే యాలకులు, మిరియాలు కూడా పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఈ మిక్స్ చేసిన పాల్లో ఈ యాలకులు, మిరియాలు కలిపి మిక్స్ చేసుకోవాలి. మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ వేసిన దాంట్లోనే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. పసుపు, బెల్లం పూర్తిగా కరిగినంత వరకు బాగా కలగబెట్టుకోవాలి. ఈ కలగబెట్టుకున్న పాలను పక్కన ఉంచుకొని తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇడ్లీ పాత్ర లేదా కుక్కర్ని తీసుకొని అందులో కిందన అడుగున ఒక ప్లేట్ కానీ గిన్నె కానీ పెట్టుకొని దానిపైన ఈ పాలు కలుపుకున్న గిన్నెని పెట్టుకోవాలి. ఈ బౌల్లోని వాటర్ కూడా పోసుకొని ఈ గిన్నెని అనేది పాలు కలిపిన గిన్నెని దించుకోవాలి. దీనిపైన ఒక మూత పెట్టుకొని ఆవిరి వెళ్ళేటట్టు ఒక మూత పెట్టుకోవాలి. దానిపైనే ఇంకో ఆవిరి బయటకు రాకుండా పెద్ద మూత పెట్టుకొని గట్టిగా కప్పు వేసుకోవాలి లేదా పెద్ద ప్లేట్ కానీ పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఈ పాత్రను స్టవ్ పైన పెట్టి ముందుగా 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత 10 నిమిషాల పాటు సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం జున్ను అనేది బేక్ అయిందా లేదా అనేది నైఫ్గా కానీ లేదా టూత్పిక్ కానీ పెట్టి గుచ్చి చూస్తే మనకు తెలిసిపోతుంది. సాఫ్ట్గా వస్తుంది. ఇలా నైఫ్ సాఫ్ట్గా వస్తే జున్ను బేక్ అయినట్టు. లేకుంటే ఇంకా 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నాకైతే బేక్ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇది చల్లారాక చుట్టూ నైఫ్తో కొంచెం రఫ్ చేసుకొని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. నేను బేక్ చేసుకున్నది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. జున్ను చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. దీన్ని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవద్దు. జున్ను చూడండి ఎంత సాఫ్ట్గా క్రిస్పీ ఎంత బాగుందో. చాలా ఈజీగా కుక్ అయిపోయి చాలా ఈజీ మెథడ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.